అడ్మినిస్ట్రేషన్ స్టైల్ మార్చాలి. అప్పుడే మనం స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు గత 10 సంవత్సరాల క్రితం ఒక క్లాసులో ఇంతమంది ఉండేవారు. ఒక క్లాస్లో మేము క్లాస్లో పడ్డాక చెట్ల కింద కూర్చొని చదువుకునే వాళ్ళం. కానీ ఈరోజు చెందుతున్నారు కాబట్టి ఈ స్కూల్ని డెవలప్ చేయాలంటే, ఈ స్కూల్ ముందుకు అభివృద్ధిలో పోవాలంటే ఇక్కడ స్ట్రెంత్ ఉండాలి. స్ట్రెంత్ లేనిది, ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్ళు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు స్ట్రెంత్ లేకపోవడంతో మూసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ స్కూల్లో మనం ఏం అభివృద్ధి చేయాలన్నా, ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలన్నా, ఎలాంటి పోటీ పరీక్షలకు దాతల సాయంతో ట్రైనింగ్ ఇప్పించాలన్నా, ఎలాంటి ఏం చేయాలన్నా ఇక్కడ స్ట్రెంత్ ముఖ్యంగా ఉండాలి. ఉపాధ్యాయులకు ఉన్నంత శ్రద్ధ వివిధ వ్యక్తులకు ఉండదు. మీరు ఇక్కడ స్ట్రెంత్ పెరిగేటట్టుగా చూడాలి. రెండోది, విద్యార్థులకు కావాల్సిన ఎలాంటి ఇబ్బందులున్నా మా దృష్టికి గతంలో సీసీ కెమెరాలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో గ్రామంలో ఎమ్మటే స్పందించి మా దాతల సాయంతో సీసీ కెమెరా ఏర్పడడం జరిగింది. అట్లనే ఇంకేమున్నా ఈ స్కూల్కి, ఎందుకంటే అందరం ఇక్కడ చదువుకున్న వాళ్ళం కాబట్టి ఈ స్కూల్కి ఎలాంటి అవసరాలు, ఎలాంటి మౌలిక వసతులు కానీ, ఇలాంటి ఫెసిలిటీస్ చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మార్చాలంటే డబ్బున్న సరిపోదు, 100 ఎకరాల భూములున్న సరిపోదు, అర్థబలం, ఆర్థిక బలం, రాజకీయ బలం ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరిపోదు. కాకపోతే ప్రతినటువంటి వెనుకబాటుతనాన్ని వదిలిపెట్టవద్దు. ఏదో చదువుకుంటున్నాం, గవర్నమెంట్ స్కూల్ 10th అయిపోయినాక ఇంటర్మీడియట్లో ఆపేసి వివిధ ప్రైవేటు కంపెనీలలో కానీ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. 3rd క్లాస్ పాస్ అయిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఎందుకంటే చదువును ఆపకుండా, సరే ఒకసారి ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చినా, నీకు ఆ కోర్స్ నచ్చకపోతే కోర్స్ చేంజ్ చేశాను, సరే డిగ్రీలో కానీ, పీజీలో కానీ, లేదా ట్రైనింగ్ కోచింగ్ పాడుకుంటా, సాంగ్స్ మీద పోవాలి. ఏదో ఒక సబ్జెక్టు, సోషల్ ఒకరికి ఇష్టం ఉంటుంది, మ్యాథ్స్ ఒకరికి ఇష్టం ఉంటుంది, సైన్స్ ఒకరికి ఇష్టం ఉంటుంది. చదువు విషయంలో మాత్రం మీకు ఇష్టం ఉన్న సబ్జెక్టు దాని డెప్త్గా, లోతుగా నిరంతరం రోజుకు ఒక అరగంట, గంట సేపు మీరు చదువు మీద ఫోకస్ పెట్టినా కంపల్సరీ అంతిమంగా మీరు లక్ష్యం సాధిస్తారు. కానీ చదువు ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, గ్రామ పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన 3-4 సంవత్సరాల క్రితం కరోనా టైంలో అనుకుంటా, మన గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు పోటీ పడి చదవాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో 10/10 వస్తున్నాయి. నేను పాంప్లెట్లో చాలాసార్లు చూసిన. ఇక్కడ 10/10 ఎందుకు వస్తలేదు? ఈ 10th క్లాస్ SSCలో 10/10 వచ్చిన వారు హెడ్ మాస్టర్ ద్వారా తర్వాత ఒకరికి ఇద్దరికి వచ్చాయని చెప్తే, నేను మీకు బహుకరించడానికి సిద్ధంగా ఉన్నా. 20,000 ఇస్తే 10/10 వస్తే ఎవరైనా సార్ పోటీ పడి, అమ్మాయిలకా అబ్బాయిలకా పోటీ ఉన్నట్టుగా పోటీ పడి మీరు 10/10 సాధించుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు తక్కువ కాదు. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు వస్తే మనకెందుకు రావు? ప్రైవేట్ స్కూల్లో 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫెయిల్